కూర్చోండి. చూడండి, కీర్తన గ్రంథము 118 24వ వచనాన్ని 27వ వచనాన్ని మరలా మనం కలిసి చదువుకుంటాం. కీర్తన 118. కీర్తనలు 118, 24, 27 వచనములు మనమందరం కూడా కలిసి చదువుకుంటాం. చూడండి, 24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించగలం. 27. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించినాడు. ఉత్సవ బలి పశువును కాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యం ఉందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మరొకసారి మీ పాద సన్నిధిలోనికి చేరి మీరు స్తుతిస్తున్నాను. ఇంతవరకు మీరు చూపించిన మీ ప్రేమ అపారమైనటువంటిది, మీ కృప, మీ సత్యము మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. అందులో బట్టి స్తుతిస్తున్నాం. అందుకంటే మించి మీ ఆత్మను మా మధ్యలో ఉంచి నడిపించిన విధానం బట్టి కూడా మీరు స్తుతిస్తున్నాం. మరి ఒక మారు మేము రెండవ వర్తమానం కొరకై మరి వెళ్తుంటుండగా ప్రభు మీ అతి శ్రేష్టమైనటువంటి లేఖన భాగములు మాకు బయలుపరచండి, సహాయం చేయండి. ఈ లేఖన భాగం ద్వారా ఎవరికి ఏది అవసరమో, దేని కొరకు వచ్చినారో ఎదిగినటువంటి దేవుడు ఒక్కసారి ప్రభు మరొకసారి అని మమ్మల్ని మీ దైవమైనటువంటి హస్తాలకు ఒప్పచెప్తుంటుండగా మీ యొక్క ఆత్మ చేత ముద్రించును, సహాయం చేయండి. నన్ను కూడా సెలవు చాటును మరుగుపరుచుకొని మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి నూతనపరిచి కావాల్సినటువంటి లేఖన భాగంలో నా నోటికి అందించి ఆ రీతిగా నీ ప్రేమించిన వారు తృప్తిపరచబడినట్లుగా, ఆ రీతిగానే తృప్తిపడినటువంటి హృదయముతోటి ఉప్పొంగే హృదయము ఆనందముతో తిరిగి వారి యొక్క గృహములకు వెళ్ళినట్లుగా కూడా మీరే కృపను గురించి సహాయం చేయండి. మరి యొక్క మారు మా సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉంచి ఈ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువులో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆ యొక్క బలిపీఠము గురించి, బలిపీఠం యొక్క ప్రాముఖ్యత గురించి, తర్వాత రెండోదిగా ఆ యొక్క బలిపీఠములో ఆ యొక్క బలిని అర్పించడం ద్వారా ఏమి జరుగుతుంది అనేటువంటి కార్యక్రమం అంతా కూడా మనం చూస్తొచ్చాం. ఆ రీతిగానే ప్రభువు మన ఎడల తన యొక్క మహాకృపను, ఆయన మన ఎడల చూపించినటువంటి ఆయన యొక్క మహాప్రేమను ఎట్లు వెల్లడి చేస్తూ వచ్చినటువంటి సంగతులను మనము కొన్ని ధ్యానిస్తూ వచ్చినాం. అదే రీతిగా దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల మధ్యలో ఈ బలిపీఠము మరి ఈ రీతిగా సిద్ధపరిచినాడు అనేటువంటి సంగతి చూస్తూ వచ్చాం. ఈ బలిపీఠంలో అనేక రకాలైనటువంటి బలులు ఇశ్రాయేలు ప్రజలు అర్పించేటటువంటి వారిగా వస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ఈ బలుల యొక్క ప్రాముఖ్యత ఎట్లా ఉంటుంది, తర్వాత ఆ బలులు ఎందుకు వారు అర్పిస్తూ వస్తుంటున్నారు, ఆ బలుల వల్ల వచ్చినటువంటి మరి ఏమిటి అనేటువంటి సంగతులు కొన్ని చూసుకొని మనం త్వరగా ముందుకు వెళ్దాం. చూడండి, ఈ యొక్క బలులు దేని కొరకు అర్పిస్తున్నటువంటి విషయాన్ని మనం ధ్యానించడానికి కొన్ని బలులు మనం చూస్తాం. చూడండి, లేవ్యకాండము 1వ అధ్యాయము, లేవ్యకాండము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూడండి. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లా అనుము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని
అతడు దహన బలి రూపముగా అర్పించినది ఉమ్. గోవులలోనిదైన యెడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములకు దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించే పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షంగా అంగీకరింపబడును. చాలండి. కాబట్టి ఇక్కడ మొదటి 4 వచనంలో మనం గమనించి చూసింది ఏంటంటే, ఉదయకాల సమయంలో ఏదైతే ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితాల్లో మరి బలిపీఠము, బలి, దేవుడు మోషేకి ఆజ్ఞాపించినటువంటి సంగతులు ఇవన్నీ చూస్తూ వచ్చాం, మంచిదే. అయితే ఈ బలులు ఎన్ని రకాలుగా ఉండేటువంటి కొన్ని మాటలు ఇప్పుడు మనం ధ్యానిస్తాం. అందులో మొట్టమొదటిగా బలి ఏంటనేది మనం చూస్తే, మొట్టమొదటిగా ఏం చెప్పినాడంటే, యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారముల నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు. కాబట్టి ఈ బలి ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి బలి. కాబట్టి ఈ బలి ఏం చూపిస్తుందంటే ఎవరైనా అర్పించవచ్చు. అందుకని ఏం చెప్పినాడు, మోషేని పిలిపించి ఆ యొక్క గుడారం నుంచి ఆయన మోషేతో మాట్లాడే విధానం ఏంటంటే, ఎవరైనా అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరైనా కావచ్చు. సో ఎవరైనా బలి అర్పించాలంటే ఆ బలి యొక్క ప్రాముఖ్యత, ఆ బలి ఎట్లా అర్పించాలి అనేటువంటి విషయమై ఆ 4-5 వచనంలో కింద చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఈ బలికి మనం పెట్టినటువంటి పేరు ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి బలి. అంటే ఎవరైనా అర్పించవచ్చు. కాబట్టి ఎవరైనా పాపం అయితే పరిగణించబడాలో, లేదంటే నేను పాపం చేస్తూ వచ్చినాను కాబట్టి నా పాపం పరిగణించబడాలి అనేటువంటి ఆశ, ఉద్దేశము ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరికన్నా సరే వాళ్ళు స్వేచ్ఛగా ఆ బలిపీఠం దగ్గరికి వారు కోరుకున్నటువంటి ఆ యొక్క బలి పశువును తోడుకొని రావచ్చు. ఆ కారణం బట్టి ఇక్కడ ఆ మాట సెలవిస్తూ వచ్చినాడు. ఏమని, నీవు ఇజ్రాయెలుతో ఎట్లను, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందల నుండి కానీ, గొర్రెల మందల నుండి కానీ, మేకల మందల నుండి కానీ దాన్ని తీసుకుని రావాలి. కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క పాపము నుంచి ప్రాయశ్చిత్తము జరగడానికి వారు స్వేచ్ఛగా వారికి అనిపిస్తే చాలు, వారి యొక్క చెప్పబడినటువంటి ఈ గొర్రెల మందల నుంచి కానీ, ఆ యొక్క ఇంకేం చెప్పినాడు, మేకల మందల నుంచి కానీ, వారు గోవుల మందల నుంచి కానీ ఈ యొక్క బలి పశువుని సిద్ధపరచుకొని వారు వచ్చి ఆ పశువు మీద తల మీద చేతులు ఉంచడం ద్వారా ఏమవుతుంది, ఆ యొక్క పాపం అనేది ఆ పశువు మీదకు మనసుబడి దానివల్ల గావించిన చేత పాపానికి ప్రాయశ్చిత్తము జరుగుతుంది. ఇది వ్యక్తిగతంగా ఎవరికి వారు అర్పించేటటువంటి బలిని చూస్తున్నాం. రెండవ బలి చూస్తాం, చూడండి. లేవియాకాండము 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. అతడు అర్పించినది సమాధాన బలి అయిన యెడల అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన యెడల అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దాన్ని వదిలిపోవలెను. యాజకులకు అహరోను కుమారుడు బలిపీఠం చుట్టూ దాని రక్తము ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క అంతముల లోపలి క్రొవ్వును అంతముల మీది క్రొవ్వంతా తిని 2 మూత్ర గ్రంథముల వాటి మీదను దొక్కల మీద ఉన్న క్రొవ్వును కాళేశము మీదను మూత్ర గ్రంథుల మీదనున్న ఒకను యెహోవాకు హోమంగా అర్పింపవాలి. కాబట్టి ఇదేంటంటే 3వ అధ్యాయంలో మనం చూసేటటువంటి ఈ బలి ఏం చెప్తున్నారంటే, అతడు అర్పించినది ఏం బలి అంటది, సమాధాన బలి. మొట్టమొదటిగా మనం చూసినటువంటి బలి ఏంటంట, అది వ్యక్తిగతమైనటువంటి బలి. అంటే ఎవరైనా కూడా అర్పించవచ్చు. అంటే ఎవరైనా నేను పాపం చేశాను, నాలో చెడు పాపము ఉంది, కార్యం ఉందంటే స్వేచ్ఛగా గోవుల యొక్క మందల నుంచి కానీ, ఆ యొక్క మేకల మందల నుంచి కానీ, గొర్రెల మందల నుంచి కానీ ఒకదాన్ని పశువుని తీసుకొని పోయి వారి ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా పాపం అనేది పరిగణించబడుతుంది. దీనికి ఇది వ్యక్తిగతంగా వారికి వారు చేసుకునేది. రెండోది ఏంటంటే చూస్తే, అతను అర్పించినది సమాధానం. అంటే ఈ బలి దేని కొరకు ఆ మనుషుడు చేస్తున్నాడు, సమాధానం కోసం చేస్తున్నాడు. కాబట్టి రెండో రకమైనటువంటి బలి అర్పణ ఏంటని చూస్తున్నామంటే, ఈ బలి సమాధానాత్మకమైనటువంటి బలి. కాబట్టి ఒక మనిషి తన యొక్క జీవితంలో
దేవునితో సమాధానము, మనుషులతో సమాధానము పడాలంటే ఈ సమాధానార్థమైనటువంటి బలిని అర్పించాలి. కాబట్టి ఈ సమాధానార్థమైనటువంటి బలిని అర్పించడానికి వారు ఏం చేయాలంట, అతడు గోవుల్లోని కానీ తీసుకొని వచ్చిన అది మగదే కానీ ఆడదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకుని రావను. తాను అర్పించు దాని తల మీద తన చేయి ఉంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దానిని వదిలిపోవాలి. వదిలించిన తర్వాత ఏం చేయాలి, మరలా దాని యొక్క మాంసమును వాడు చెప్పినటువంటి ఆ యొక్క అవయవ భాగములన్నింటినీ కూడా దానిలో వేసి దేవునికి ఒక హోమాన్ని అర్పించాలి. కాబట్టి ఈ రీతిగా దేవుడు ఆగ్రహించి ఆ యొక్క సువాసనని ఆయన పీల్చినటువంటి దేవుడుగా ఉంటూ వస్తాడు. ఇది రెండవదిగా మనం చూడగలిగినటువంటి బలి. మూడోగా చూస్తాం చూడండి, 4వ అధ్యాయం మొదటి భాగం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా కాబట్టి చూడండి, అన్నీ కూడా చూసేది ఏంటంటే ఆ యొక్క వచ్చినటువంటి పశువు మీద కానీ గొర్రె మీద కానీ చేతులు ఉంచాలా, బలిని అర్పించాలా, ఇదంతా కామన్గా జరుగుతూ వస్తుంది. అయితే ప్రాముఖ్యంగా వారు దేని కొరకు అర్పించేటటువంటి దాన్ని బట్టి ఆ యొక్క బలిని మనము ఆ యొక్క పేరుని మార్చవచ్చు. ఇప్పుడు ఈ బలి ఏంటంటే చూడండి, 4వ వచనంలో మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలు ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయడానికి కార్యములు చేసి పాపి అయినటువంటి ఎడల, మొట్టమొదటిగా ఏం చూసాము, వ్యక్తిగతంగా తన యొక్క జీవితంలో పాపం ఉన్నదని గ్రహిస్తే బలి అర్పించాలి. రెండవది ఏం చూస్తున్నాం, ఒక మనిషితోటి సమాధానం, దేవునితోటి సమాధానం కావాలంటే సమాధానమైనటువంటి బలిని అర్పించే చూస్తున్నాం. మూడవదిగా చూసే సంగతి ఏంటంటే యెహోవా ఆజ్ఞను మీరుట, లేదంటే తగ్గిపోవుట, లేదంటే ఇంకేం చెప్పినాడు, పొరపాటున చెయ్యరానటువంటి, ఎట్లా అంటే ఇదేంటంటే పొరపాటున చెయ్యరాని కార్యములు చేసిన దానికి అర్పించినటువంటి బలి. కాబట్టి ఈ బలి కూడా అంతే. అంటే ఆ యొక్క బలి అర్పించినటువంటి ప్రొసీజర్ అనేది ఒకే మాదిరిగా ఉంటుంది, కానీ దేని కొరకు అర్పిస్తున్నారో ఆ బలి యొక్క విధానము వేరన్నట్టు. అంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నారనేటువంటి బలి వేరు. కాబట్టి ఇక్కడ బలి అర్పించినటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలు మీరుట, రెండవది లేదంటే పొరపాటున ఏదైనా చేయరాని కార్యము చేసిన తర్వాత ఆ యొక్క ప్రాయశ్చిత్తము కొరకై ఆ మనిషి లేదంటే వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ బలిని అర్పించేటువంటి మనుషులుగా ఉంటూ వచ్చినాడు. తర్వాత ఇంకొక చూడండి, 13వ వచనం ఇంకొక బలి చూస్తాం చూడండి. ఇశ్రాయేలీయుల సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధంగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహార బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలని. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేల్ సమాజం అంతా అక్కడ ఏం చెప్పినారు, యెహోవా ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలో దేని విషయమైనను ఎవరైనను. అర్థమవుతుందంటే మూడోది ఏంటది, ఇశ్రాయేల్ ప్రజల్లో దేని విషయమైనను ఎవరైనానంటే ఇది సింగిల్ పర్సన్, ఒక వ్యక్తి. ఎవరైనానంటే ఎవరైనా కావచ్చు. అట్లాంటి ఆయన దేవుని యొక్క ఆజ్ఞను మీరి లేదంటే చేరానటువంటి కార్యములు చేయడం ద్వారా ఆ యొక్క బలిని అర్పించే మనుషులుగా ఉంటొచ్చినాడు. 4వది ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం చెప్పినంటే అదే మాటను అర్థమిస్తుంది, కానీ ఏం చెప్పినంటే ఇజ్రాయిల్ సమాజం అంతయు, సింగిల్ పర్సన్ కాదు. ఇక్కడ ఏంటంట సమాజం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. కాబట్టి సమాజం అంతయు ఏం చేశారంట, పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలో దేనినైనా మీరు చేయరాని పని చేసి అపరాధులైన
ఈ బలికి పెట్టినటువంటి పేరు ఏంటంటే పాప పరిహార్థ బలి. కాబట్టి కారణం ఏంటంటే ఇది సమాజం అందరూ కలిసి చేసేటటువంటి తప్పులు పొరపాట్లకు చెల్లించేటటువంటి క్రైమ్ లేదంటే బలిగా మనం చూస్తాం. తర్వాత ఇక్కడ చూడండి, 22వ వచనం. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన యెడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన యెడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణంగా తీసుకొని వచ్చి ఆ మేక పిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి బలి ఏంటంట, అధికారి అంటే ఇట్స్ గవర్నమెంట్ సర్వెంట్. అంటే మన దగ్గర లాగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీ. కాబట్టి ఒక అధికారి ఏం చేసినాడంట, పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన అతడు ఏ పాపము చేసి అపరాధి అయ్యిండో ఆ పాపము తనకు తెలిసినప్పుడు అప్పుడు ఆయన ఏం చేయాలా, ఈ యొక్క మేకలను తీసుకొని బలి అర్పించడానికి దేవుని యొక్క మందిరంలోనికి రావాలి. కాబట్టి ఇదొక రకమైనటువంటి బలి. ఇది ఎవరిగా వర్తిస్తుందంటే ఎవరంటే ఆ యొక్క ప్రభుత్వములో పనిచేసేటువంటి వారు, అధికారంలో ఉన్నటువంటి వారు చేసినటువంటి పొరపాటుకు చెల్లించినటువంటి క్రయాన్ని చూస్తాం. తర్వాత ఇంకా చూడండి 27వ వచనము. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనా మీరి అపరాధి అయిన యెడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన యెడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణంగా తీసుకుని వచ్చి పాప పరిహార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించి స్థలమున దానిని వధింపవలెను. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఎవరంటే మీ దేశస్థులలో ఎవడైనా అంటే ఇజ్రాయెల్ యొక్క ప్రజల యొక్క దేశము లేదంటే ఆ యొక్క మరలా ఈ యొక్క బలిని అర్పించమని ఆజ్ఞిస్తున్నాడు. కాబట్టి ఈ బలి ప్రత్యేకంగా ఎవరి కోసం అంటే ఇజ్రాయెల్ ప్రజలతో ఉంటూ అన్యులుగా నివాసం చేస్తూ ఇజ్రాయెల్ ప్రజలకు దాసులుగా ఉంటూ చేసే వారి కొరకు ఈ యొక్క ఆజ్ఞ అనేది ఇవ్వబడతా వచ్చింది. చూడండి ఇంకా ఉన్నాయా, నాకు తెలిసి దీంతోనే లాస్ట్. కాబట్టి ఈ రీతిగా బలులు అనేటువంటివి మనం చూస్తవచ్చు. అంటే బలి చేసినటువంటి అంటే ఆ యొక్క బలి పశువుల మీద చేతులు ఉంచి బలిపీఠం మీద తనకి ఆ యొక్క అవయవాలన్నింటినీ కాల్చి ఆ కాల్చబడినటువంటి అవయవములు మరి దేవుడికి ఆగ్రహించినటువంటి సువాసనగా తీసుకుని వచ్చేది అంతా కూడా కామన్గా అందరికీ దొరుకుతుంది. కానీ ప్రత్యేకంగా ఏ ఉద్దేశం మీద ఎవరు వస్తున్నారో వారి వరకు అది ఆడది తీసుకురావాలా, మగ పిల్లని తీసుకురావాలా, మరి మేక పిల్లని తీసుకురావాలా, గొర్రె పిల్లని తీసుకురావాలా, పశువుని తీసుకురావాలా, గువ్వని తీసుకురావాలా అనేటువంటి విషయాలు ఏమవుతుంది, మార్పు అనేది ఉంది. మీరు అది గమనించాలి. ఇప్పుడు ఏంటంటే వ్యక్తులు మారుతున్నారు, వ్యక్తి అర్పించబోయినటువంటి పశువు మారుతుంది, ప్రొసీజర్ మాత్రం అలాగే ఉంటుంది. అది ఒక బాగా చేసుకోండి. మనుషులు మారుతున్నారు, మనుషులు అర్పించినటువంటి పశువు మారుతుంది. అంటే వారి యొక్క మనిషి బట్టి అధికారం అయితే ఒక రకంగా, సమాజం అయితే ఒక రకంగా, లేదంటే ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నటువంటి అన్ని జనులు అయితే ఒక రకంగా, అట్లా పశువులు మారుతూ వస్తున్నాయి, మనుషులు మారుతున్నారు. కానీ ఆ బలి యొక్క ఆచరించే బలి చేసేటువంటి బలి ఏమాత్రం కూడా మార్పు రావట్లేదు. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసినది. కాబట్టి ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క పాపాన్ని పరిహరించిన దానికి ఏం చేస్తూ వస్తున్నారంటే వారు దేవుడు ఆజ్ఞాపించినటువంటి రీతిగా ఈ రకమైనటువంటి బలులు అర్పిస్తూ ఆ రీతిగా పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతూ ఉంది. అయితే దేవుని వాక్యంలో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు ఒక మాట చూస్తాం. చూడండి, ఎదురు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఎబ్రీ 10వ అధ్యాయము చూడండి 3వ వచనం నుంచి అనుకుంటాం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి.
చేసినవి ఆ. ఏలయనగా ఆ. ఎడ్ల యొక్కయో ఆ. మేకల యొక్కయో ఉమ్. రక్తము పాపములను ఆ. తీసివేయుట అసాధ్యము. ఉమ్. కాబట్టి ఉమ్. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఉమ్. ఇలాగ చెప్పుచున్నాడు, ఉమ్. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ ఉమ్. నాకు ఒక శరీరమును అమర్చితివి. ఉమ్. పూర్ణ హోమములను ఆ. పాప పరిహార బలులను ఉమ్. నీకు ఇష్టమైనవి కావు. ఉమ్. అప్పుడు నేను ఉమ్. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి ప్రాయపడిన ప్రకారము ఆ. దేవా నీ ఉమ్. చిత్తం నెరవేర్చుటకు ఉమ్. ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చాలండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే మనం బలులు చూసాము, వ్యక్తులను చూసాము, తర్వాత ఆ వ్యక్తులు అర్పించినటువంటి ఆ యొక్క బలులు రూపేణ అన్ని కూడా చూస్తూ వచ్చాము. అయితే ఈ రీతిగా అర్పించినటువంటి ఈ బలులకి చక్కని మాట చెప్తూ వచ్చినారు. చూడండి, మనము మొదటి నుంచి చదివితే ఇంకా చూస్తే ఏమి చెప్పినాడంటే 2వ వచనము, అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండకూడదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. ఏంటంట 2వ వచనంలో చెప్పేది, మరలా చదువుతాను చూడ. అలాగున చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపముకు చిన్నవి. ఇన్ని రకాలైనటువంటి ఆ యొక్క బలులు వీరు అర్పిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కావాల్సింది ఏంటి అని అంటే ఆ 2వ వచనంలో బహు స్పష్టంగా చెప్పినాడు. ఏం చెప్పినాడు చూడండి, 2వ వచనంలో అలాగు చేయగలిగిన ఎడలా ఏం చేయాలంట చెప్పండి. ఆ పైన చెప్పినాడు, ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ గలదే కానీ ఆ వస్తువుల నిస్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైనటువంటి బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగ చేయవు. కాబట్టి ఈ రీతిగా చేసినటువంటి బలులు ఇవి ఎట్లాంటివి అంట, ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి ఏం చేస్తారు అందరూ, ఒళ్ళు వెచ్చబడ్డది ఏం చేస్తారు, ట్యాబ్లెట్ వేసుకుంటారు, తగ్గిపోతుంది. మళ్ళీ వస్తే చెప్తారు కదా, డాక్టర్ దగ్గర పోయి ఏం చెప్తారు, డాక్టర్ గారు ఆ ట్యాబ్లెట్ వేస్తున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి, ట్యాబ్లెట్ పని చేస్తుందా పని చేయకుండా ఒకటి చెప్పండి కరెక్ట్గా. చేస్తుంది ఎంతవరకు అది. అట్లాగే ఇజ్రాయేల్ ప్రజలు అర్పించినటువంటి ఈ రకాలైనటువంటి బలులు అర్పణలు ఏం చేస్తున్నాయంటే వారికి కొంతవరకు మాత్రమే పాప క్షమాపణ ఇస్తున్నాయి కానీ సంపూర్ణ యొక్క స్థితి వారి జీవితాల్లో ఏం కలగచేట్లా సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణ అనేది రావట్లేదు. 2వ వచనం ఏం చెప్పినాడు, అలాగూ చేయగలిగిన సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడి తరువాత వారికి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు కనుక వాటిని అర్పించుటకు మానుదురు కదా. కాబట్టి ఇప్పుడు ఏదో అవసరం వచ్చింది, ఏం అవసరం వచ్చింది, పై చెప్పినాడు ఏంటది, సంపూర్ణ స్థితి కలగ చేయట్లేదు అనేటువంటిది ఒక కంప్లైంట్ వచ్చింది. 2వ కంప్లైంట్ ఏమొచ్చింది, ఒక్కసారి అర్పించబడితే ఇంకా మళ్ళీ చేసే పని ఉండదు కదా. ఒక్కసారే పాపములు కానీ క్షమించబడితే మళ్ళా పాపము జ్ఞాపకం రావడానికి అవసరత ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలా, 2 విషయాలు కావాలి. ఏంటది, ఈ పాపం విషయంలో అర్పించేటటువంటి బలి సంపూర్ణము గావించాలంటే సంపూర్ణము చేయబడాలా. 2వది ఏం చెప్పినాడు, మళ్ళా పాపము జ్ఞప్తికి రాకుండా ఇది మరవబడితే బాగుండు కదా అనేటువంటి మాటను వాడుతూ వచ్చినాడు. కాబట్టి మరలా ఇంకా ఈ పాపము జ్ఞాపకం రాకుండా ఆ పాపముతోటి మనకి జోలి లేకుండా ఆ పాపం అనేది మనకి దూరం చేయబడాలి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి బయలుపరచబడతా వచ్చింది. కాబట్టి కొత్త నిబంధన అనుభవంలో ఏం బయలుపరచబడతా వచ్చిందనే సంగతి మనం చూస్తామంటే ఇది సంపూర్ణమైనటువంటి స్థితిని కలగచేయట్లేదు. ఆ కారణాన్ని బట్టి వీరు అర్పించినటువంటి బలి ఆ పాపము అప్పుడు వరకు తీసివేయబడి అప్పుడు వరకు వారిని పాపం నుండి విముక్తులు చేస్తున్నప్పటికీ కూడా మరలా వీరు ఏం చేస్తారంటే
ఆ పాపము కొంతవరకు మర్చిపోతున్నారు, కానీ మరలా తిరిగి అదే పాపములో మనుషుడు జీవిస్తూ వస్తుంటున్నాడు. అప్పుడు మరలా ఏం చేస్తుంది ఈ మనుషుడు అంటే, ఈ పాపం అంతా చేస్తారు కదా, మళ్ళీ సంవత్సరం తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? కుటుంబం అంతా కూడా ఎవరి పాపాన్ని బట్టి వాళ్ళు ఆ యొక్క గొర్రెను, మేకను, పశువును సిద్ధం చేసుకొని ఆ దేవాలయానికి వెళ్ళి మరలా ఏం చేయాలా? పాపాన్ని పరిష్కరించుకోవాలి. మళ్ళీ ఎప్పుడు దాకా? మళ్ళీ సంవత్సరం తిరిగి వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? కుటుంబం అంతా కూడా వారేక. ఈ మధ్యలో మరి వ్యక్తిగతమైనటువంటి బలి ఒకటే ఉందంటే మనం చూసాం, ఇన్ని రకాలైనటువంటి బలులు ఉన్నాయి. తప్పు చేసినా, పొరపాటు చేసినా, తెలియక చేసినా, తెలిసి చేసినా రకరకాలైనటువంటి పాపములకు రకరకాలైనటువంటి బలులు అర్పించుకోవాలి. కాబట్టి ఈ బలులు ఎప్పటి వరకు అంటే దీని వ్యాలిటీ ఎంతవరకు? 1 సంవత్సరం. ఈ సంవత్సరం తర్వాత మరలా ఏమొస్తున్నాయి? ఈ పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన సంవత్సరం తర్వాత మరలా మరి పిల్లల్ని, కుటుంబాన్ని, ఈ యొక్క పశువులన్నీ వేసుకొని ఎందుకు దేవాలయానికి పోతున్నాడు? పాపం అనేది జ్ఞాపకం వస్తూ ఉంది. అరే పోయిన సంవత్సరం అర్పించానుగా అంటే కుదరదు, అయిపోయింది, అది దాని వ్యాలిడిటీ అయిపోయింది. కాబట్టి మరలా ఏం చేయాలా? కాబట్టి ఈ రీతిగా మనుషుడికి ఇప్పుడు ఏం కావాలంటే సంపూర్ణ స్థితి కావాలి. ఒక్కసారి అర్పించడం ద్వారా ఈ పాపం అనేది జ్ఞప్తికి రాకుండా మరవబడాలి. ఇక్కడైతే ఏమవుతుందంట? ఏటేటా అర్పించినటువంటి ఈ బలులు ఏం జ్ఞాపకం చేస్తున్నాయంట? ప్రతి ఏటా అర్పించినటువంటి ఈ బలులు వారి పాపాన్ని కూడా ప్రతి ఏటా జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి దానివల్ల సంపూర్ణ స్థితి కలగ చేయబడలేదు. అందుకని ఇంకా ఏం చెప్పినట్టు చూడండి, ముందుకెళ్తే ఏలయనగా 4వ వచనం నుంచి, ఏలయనగా ఎడ్ల ఎక్కియు, మేకల ఎక్కియు, రక్తము పాపమును తీసివేసే అసాధ్యము. కాబట్టి అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానండి. కాబట్టి ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే యేసుక్రీస్తు ప్రభువా చెప్తూ వచ్చినారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి. ఒక్కసారే పాపానికి ఏం కావాలా? ప్రాయశ్చిత్తం జరగాలి. కాబట్టి ఒక్కసారే జరిగితే ఎవరు కాదంటే సమస్తమైనటువంటి మానవాళికి, ఒక ఇజ్రాయెల్ ప్రజలకే కాదు, లేదంటే ఏటేటా అర్పించినటువంటి ప్రజలకే కాదు, లేదంటే రకరకాలుగా అర్పించినటువంటి బలుల విషయమే కాదు, కానీ ఒక్కసారి అర్పించారా సమస్తమైనటువంటి మానవుడికి, మానవుల యొక్క లోకానికి ఒక్కసారి పాపం అనేది పరిహరించబడి ఇంకెన్నటికీ ఎప్పటికీ కూడా ఈ పాపములు జ్ఞాపకం రాకుండా చేసేదానికి ఏం చేసినాడంటే దేవుడు ఈ మేకపిల్ల, గొర్రెపిల్ల, పశువు, ఈ యొక్క గువ్వ, ఇట్లాంటి పక్షులు ఇవేమీ కాకుండా ఏమి చేయాలని కోరినాడంటే తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలోనికి ఆయన తీసుకొని రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకని ఏం చెప్పినాడు అక్కడ చూడండి ఒక మాట, 6వ వచనము, పూర్ణ హోమములు, పాపహారికార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏంటంటే, ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి. ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చినాడు? ఎందుకు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించినాడు? ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుని, ప్రియకుమారుని ఈ లోకానికి అర్పిస్తూ వచ్చినాడు అంటే ఒక్కటే ఒక కారణం ఏంటంటే శాశ్వతమైనటువంటి పరిష్కారము. పాపాన్ని ఏమాత్రం కూడా జ్ఞప్తికి తెలియకుండా, మరలా చేసినటువంటి పాపాన్ని మరలా చేయకుండా నీ జీవితానికి, నా జీవితానికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకొని వచ్చి బలులు మూలముగా కాకుండా హృదయాన్ని అర్పించడం ద్వారా మారిపోయింది ఇక్కడ. అందుకని ఏం చెప్పినట్టు చూడండి, నా 5వ వచనం చివరి భాగంలో, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. కాబట్టి పూర్ణ హోమమును, పాపహారికార్థ బలులు నీకు ఇష్టమైనటువంటివి కావు. ఏమి ఇష్టం అంటే కీర్తనలో చెప్తాడు, విరిగినటువంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి. కాబట్టి ఇప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి ఈ బలిని నెరవేర్చడానికి
ఒక వ్యక్తి అవసరమై వచ్చినాడు. ఈ శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించడానికి ఒక వ్యక్తి ఈ భూలోకానికి తీసుకొని రావడానికి మరి ఆ సరైనటువంటి వ్యక్తి ఎవరంటే ఈ గొర్రె మేకలన్నింటి కూడా అర్పిస్తున్నారు కదా, అందులో చూస్తారు ఏది మేలైనది, ఏది జాతిగా ఉంది, మంచి జాతిలో ఉంది, మేలైనదిగా ఉంది, ఏది మరి మచ్చ డాగు లేకుండా, ఎట్లాంటి రోగము లేకుండా, మగదయ్యి మంచి ఆ అవయములు కలిగి ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఆ పశువుని తీసుకుని వచ్చి బలిని అర్పిస్తారు. అదే రీతిగా ఎట్లాంటి మరి మచ్చ డాగు లేకుండా, పాపం ఎరుగకుండా, పాపం అంటే ఏమిటో తెలియకుండా అట్లాంటి మనిషి అవసరమై ఉంటా వచ్చింది. భూలోకమంతా వెతికినప్పటికీ కూడా ఈ మనిషిలో పాపం లేదు అని చెప్పడానికి లేదు. కారణం ఏంటంటే భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి పాపము ద్వారా వారి లోకంలోనికి ఉద్భవిస్తూ వచ్చినారు. అందుకని దావీదు భక్తుడు ఏం చెప్పినాడు, తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన ఏమైనాడట, పాపముగా చేయబడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదు ఒక్కడే కాదు, ప్రపంచంలో పుట్టే బిడ్డలు, పుట్టబోయేటువంటి బిడ్డలు, పుట్టినటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా గర్భములో పడిన మొదలుకొని పాపానికి దాసులుగా చేయబడుతూ వచ్చినారు. కాబట్టి ఇంకెవరు కావాలంటే పరిశుద్ధులైనటువంటి దేవుడు ఎట్లా రావాలంట, రక్త మాంసములతో వారి భాగస్థులుగా చేయబడాలి. ఆ కారణాన్ని బట్టి ఈ పరిశుద్ధులైనటువంటి ఈ యొక్క తన కుమారుని ఈ లోకానికి దించడానికి ఏం చేస్తూ వచ్చినాడు, కన్యకైనటువంటి గర్భాన్ని దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఈ కన్య గర్భంలోంచి ఉద్భవించినటువంటి ఈ దేవాది దేవుడు ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఏ పాపము ఎరిగినటువంటి వాడుగా, ఏ మనస డాగు లేనటువంటి వాడుగా ఉండి ఏ విధంగా నీ కొరకు నా కొరకు బలిగా పెట్టాడంటే చూడండి, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ 2:5. ఈ మనస్సును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే వ్యక్తినిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. కాబట్టి ఏం చేస్తూ వచ్చినాడంట, చక్కగా చెప్పినాడు కదా, మీలో ప్రతి వాడును తన సొంతగా 5వ వచనంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు వీరిని కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల యొక్క పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను ఏం చేసుకొచ్చినాడు, రిక్తునిగా చేసుకుంటున్నాడు. ఈ రిక్తునిగా చేసుకునేది ఇదంతా కూడా ఏంటంటే ఒక బలి పశువుగా దేవుడి లోకానికి ఆయన సిద్ధపరిచినాడు. కాబట్టి ఆయన ఆ ఉత్సవ బలి పశువుగా తను తాను ఏం చేసుకున్నాడు, సిద్ధపరుచుకుంటూ వచ్చినాడు, రిక్తునిగా చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఈ రీతిగా రక్తమాంసములో పాలిభాగస్సులుగా చేయబడి నీ వలే నా వలే రక్తమాంసములో పుట్టి ఆ రీతిగానే పెరిగి ఏమాత్రం కూడా పాపము అనేటువంటి దేవుడు మన యొక్క తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, అదే గుడ్ ఫ్రైడే. ఎప్పుడు చనిపోయినాడట, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఈ విధంగా చనిపోతేనే నా జీవితాల్లో ఏమవుతుంది, ఒక శాశ్వతమైనటువంటి సంపూర్ణమైనటువంటి సిద్ధి మనకు కలిగి దేవునితోటి సమానంగా మనము కూడా ఐక్యత కలిగినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఈ ఏదైతే అర్పించినటువంటి ఈ బలులు ఏం తీసుకుని వస్తున్నాయి, పాపాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాయి. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని ఎరగినటువంటి వారై వారు కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి ఏటా ఏం చేస్తుంటారు, ఒక ఉత్సవ బలి పశువుని వారు ఏం చేస్తారంటే ఆ రీతిగా అర్పించి పాపములు పరిష్కారం అయిపోయినాయి అనుకుంటారు. కానీ
దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ఏటేటా అర్పించినటువంటి ఈ బలి, ఈ హోమములు ఏమి తీసుకుని రావట్లేదు, సంపూర్ణ యొక్క స్థితిని కలగ చేయట్లేదు. అంతకంటే మించి ఏటేటా పాపములు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ బలులు అర్పించినటువంటి ఈ మేకలు, కోడెదూడలు ఇవన్నీ కూడా సంపూర్ణమైన స్థితిని కలగ చేయట్లేదు. అంటే ఆ పాపానికి సరైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని కలగ చేయని కారణాన్ని బట్టి ఆ దేవాది దేవుడే తను తాను రిక్తునిగా చేసుకొని రక్త మాంసంలో పాలివాడిగా చేయబడి ఆ కలువరి శిలువలో మిట్ట మధ్యాహ్నము ఏం చేస్తూ వచ్చినంటే ఆ యొక్క 3 మేకుల మీద వేలాడుతూ తన యొక్క శరీరాన్ని పూర్తిగా అప్పగిస్తూ వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటము, దేహమంతా దున్నబడింది, గుద్దబడింది, నలగొట్టబడింది, ఎన్నో రకాలుగా చిత్రహింసలు చేస్తూ ఆ రీతిగా ఎంతో నొప్పించుకున్నటువంటి వాడై ఆ కలువరి శిలువలో 3 మేకుల మీద వేలాడుతూ ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, మరణానికి తను తాను అప్పగించుకుంటూ వచ్చినాడు. తద్వారా ఏమొస్తుంది, పాపానికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారము. కాబట్టి ఈ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో ఇట్లాంటి అనుభవం లేనటువంటి వారు ఉన్నారో అట్లాంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక చక్కని ఆహ్వానం. కాబట్టి ఇంతకాలము ఎన్నో రకాలుగా నీ పాపాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేసి ఉండవచ్చు. అయితే ఇప్పుడు శాశ్వతమైనటువంటి పరిష్కారము ఈ యొక్క గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు ప్రభువారు 3 మేకుల మీద వేలాడబడి ఆ సిలువలో తను తాను అర్పించుకున్నది ద్వారా నీ పాపము విముక్తి, పాపముతో జోలి లేదు, నేను పూర్తిగా మార్చివేస్తాను. నీ యొక్క అలవాటు ఏదైనప్పటికీ కూడా పూర్వపు అలవాట్లన్నీ కూడా నీకు మార్చి అవన్నీ కూడా తీసివేసి నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతనమైనటువంటి స్వభావంతో పరిశుద్ధమైనటువంటి రీతిలో నేను దేవునితో ఐక్యపరచడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. అయితే ఉద్దేశం ఏమిటంటే నిన్ను రక్షించాలని, నీతో మాట్లాడాలని, నీతో సహవాసం చేయాలని ఆయన కోరుతూ వస్తున్నాడు. దాని వరకు ప్రియకుమారుని అప్పగించడానికి ఏమాత్రం వెనుదీయలేదు. అయితే ప్రియమైనటువంటి సోదరులారా, మీరు ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటంటే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ దినాన, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినాన నీవు అనుకోవచ్చు, నేను ఆల్రెడీ పాప క్షమాపణ పొందినాను, రక్షణ పొందినాను, కాబట్టి నా యొక్క పాపములు పరిహరించబడినాయి అని చెప్తున్నావు, మంచిదే. కానీ నీ జీవితంలో ఎక్కడ ఏ పాపము నిన్ను ప్రతి ఏటేటా జ్ఞాపకం తెచ్చినట్లుగా ఒక పాపము నిన్ను వెంటాడుతూ ఉన్నటువంటి సంగతి నువ్వు గ్రహించాలా. రక్షించబడడం మంచిదే, పాప క్షమాపణ కలిగింది మంచిదే, రక్తం ద్వారా పవిత్రపరచబడిన మంచిదే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ తనలోనికి ఐక్యతలను తీసుకుని వచ్చింది మంచిదే. అయితే ఒక పాపం ఉంది, ఏంటది? ఆ పాపము వ్యక్తిగతంగా నేను ఏం చేస్తూ ఉంది, వెంటాడుతూ ఉంది. అంటే అన్నీ పోయినాయి, తాగుడు పోయిందా పోయింది, అబద్ధాలు పోయినా పోయింది, అన్నీ పోయినాయి, కానీ ఒకటి మాత్రం ఏమట్లా పోవట్లేదు. కాబట్టి నీ బలహీనత ఏంటో నీకు తెలుసు. కాబట్టి నీ బలహీనత నీకు తెలుసు కాబట్టి నీవు అంతా బాగానే ఉంది అనుకునేటటువంటి నీవు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి నీ హృదయంతరంగానే పరీక్షించుకొని నీవు తీసివేసుకోలేనటువంటిది ప్రతి ఏటా నీకు జ్ఞాపకం వచ్చేది, ప్రతిసారి జ్ఞాపకం వచ్చేది, ప్రతిసారి ఆ పాపం నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టేటటువంటి ఈ సంగతిని జ్ఞాపకం చేసుకొని నువ్వేం చేస్తావు అంటే మరలా ప్రభు యొక్క క్షమాపణలోనికి రావాలని కోరుతూ వస్తున్నాడు. ప్రభువు ఆ శిలువలో చేసినటువంటి బలియాగము దేని కొరకు అంటే ఏటేటా జ్ఞాపకం వచ్చేటటువంటి ఇది జ్ఞాపకం రాకుండా చేయడానికి నీ కొరకు ఏం చేస్తూ వచ్చినాడు. నువ్వు పాపిగా ఉన్నప్పుడే ఆయన నీ కొరకు శిలువలో మరణించినాడు. కాబట్టి ఇట్లాంటి జనము ఈ మధ్యలో ఎవరైనా ఉంటే, అంటే రక్షించబడి నాకు 30 సంవత్సరాల అనుభవం అని చెప్పవచ్చు, 30 కాదు, 40 కాదు, 50 కాదు, ఎన్ని సంవత్సరాల అనుభవం నీకు ఉన్నప్పటికీ కూడా నీవు విడిచిపెట్టలేనటువంటి పాపము ఏది ఉంది? 30 సంవత్సరాలనే విడిచిపెట్టలేదేమో, ఆ పాపము నీ వెంట ఉందనే సంగతి నీకు తెలిసి ఇక్కడ ఏమి ఎరగనట్టుగా మౌనంగా కూర్చుంటే ఆ కలువరి శిలువలో వేలాడుతున్నటువంటి దేవుడు చూడట్లేదా నిన్ను? కాబట్టి ఒకసారి పరీక్షించుకో. కాబట్టి రెండవ గుంపుంటూ వచ్చినారు. ఏమిటంటే ప్రతి ఆదివారం వస్తున్నారు, పోతున్నారు, తల్లిదండ్రులను బట్టో వారిని బట్టో వీరిని బట్టి వస్తున్నారు. అయితే ఈ రోజు వరకు నీ జీవితానికి పాపానికి క్షమాపణ
లేదు. తెలుసు, మరలా దేవుడు అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, కలువరి సిలువ అంటే తెలుసు, ఆ సిలువలో దేవుడు ఏం చేసినాడో తెలుసు, రక్తాన్ని ఎందుకు కార్చినాడో తెలుసు. కానీ ప్రభువు అయిన పాపిని నా పాపములు క్షమించు, ఈ దినమే నాకు రక్షణ దినంగా చేయని మొరపెట్టేటటువంటి మనిషి లేడు. కారణం ఏంటి? ప్రతిదినం వస్తావు మందిరాన్ని, చాపలు వేయచ్చు, మందిరంలో పని చేయొచ్చు, లేదంటే వాక్యం వేయచ్చు. కానీ ఎంత చేసినప్పుడు కూడా నీవు రావట్లేదు దేవుని దగ్గరికి. నేను పాపిని, నా పాపములు క్షమించు అనేటువంటి ఒప్పుదలలోకి నీ జీవితం రాకుండా ఎంతకాలం నేను ఈ రీతిగా నడుచుకుంటూ పోతావు? రక్షణ పొందినటువంటి నీవేమో ఒక పాపము నిన్ను వెంటాడుతున్నా దాన్ని లెక్క చేయకుండా తిరుగుతున్నావు. రక్షణ పొందినటువంటి నీవేమో ఆ రక్షణ కొరకు ఏమాత్రమో చింత లేకుండా తిరుగుతూ వస్తున్నావు. నీ వయసు ఏమైనా కావచ్చు, నీ ఉద్యోగం ఏమైనా కావచ్చు, నీ పరిస్థితి ఏమైనా కావచ్చు. నేను పాపిని అనేటువంటి చెప్పుట్లో ఆ క్షమాపణ నీకు కలుగుతుంది. ఇంతగా అంతా ఆ దేవుడు ఈ దినాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన ఆ మండుటెండలో ఎందుకు ఆయన ప్రాణాన్ని అర్పించినాడంటే కేవలం నీ కోసమే. తన యొక్క ప్రాణాత్మ దేహములన్నీ కూడా దారపోసింది. ఆ కలువరిలో రక్తము దారులుగా ప్రవహించేది ఎవరి కోసం అంటే నీ కోసమే. నువ్వు పాపాన్ని తీసుకోలేవు, పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేవు, నీ అందరికీ నువ్వు ఏది కూడా నువ్వు చేయలేవు. నువ్వు చేసేటటువంటి అన్నీ కూడా అవి తాత్కాలికంగా ఈ రోజు చేస్తే మళ్ళీ రేపటి గుర్తొస్తాయి, మళ్ళీ సంవత్సరానికి గుర్తొస్తాయి. కాబట్టి నువ్వు అనుకుండవచ్చు, నేను బలి అర్పించాను, అనేక రకాలైనటువంటి పూజలు పురస్కారాలు చేశాను, రకరకాలైనటువంటి సంగతులు చేశాను, నా పాపం పరిగణించబడింది, మంచిదే. లేదంటే గోదావరిలో మునిగొచ్చినాను, నా పాపం పరిగణించబడింది, మంచిదే. కానీ తాత్కాలికము, శాశ్వతమైనటువంటి పరిష్కారం రావాలని కోరితే ఈ దినమే ఇప్పుడే నువ్వేం చేయాలా? ప్రభువా, నేను పాపిని, నా కొరకు ఈ దినాన్ని నువ్వు ఏర్పాటు చేశావు, దీని నేను ఉత్సాహించి సంతోషించేదానికి నువ్వు నన్ను ఈరోజు నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి నన్ను క్షమించు, నా పాపములని కడిగి పవిత్రపరచు, నూతనపరచని చెప్పినటువంటి ఈ మాట నిజమైనటువంటి సంతోషాన్ని తీసుకుని వస్తుంది. బహుశా నువ్వు అనుకోవచ్చు, నేను చిన్నపిల్లవాడిని, వయసుతో ఎట్లాంటి సంబంధం లేదు, వయసుతో ఎట్లాంటి సంబంధం లేదు, లేదంటే నేను ఒక వ్యాపారంలో ఉన్నాను, కుదరదు చెప్పడానికి లేదు. ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా నీ పాపము పరిగణించబడుట అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇంతవరకు మందిరానికి వస్తున్నా పోతున్నా మంచిదే. కానీ పాప క్షమాపణకి క్షమించబడి నిశ్చేతులోనికి రాకపోతే మరలా నీ కొరకే ఆయన ఈ మిట్టు మధ్యాహ్నము ఆ కలువరి సిలువలో నీ కొరకే ఆయన ఎదురుస్తున్నాడు. ఆ యొక్క రెండు చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు, తలకు ముడి కిరీటం పెట్టుకొని ఇంతగా బాధింపబడి ఆయన రక్తం కాచి ఆ వేలాడబడి ఆ కలువరి సిలువలో నీ కొరకు ప్రాణం అర్పించడానికి ఇష్టపడి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఒక మాట, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించును. బైబిల్లో పేర్కొన్నటువంటి వ్యక్తి ఆ యొక్క వెలుగు తనలోకి వచ్చినప్పుడు ఆ మాట చెప్పినాడు. ఏమి చెప్పినాడు తెలుసా? ఆయన యేసు మోకాడు ఎదుగుని, ప్రభువా నేను పాపాత్ముడును. ఎంత ఒప్పింపు! లూకాసు వార్త 5:8 వచ్చిన మాట రాయబడింది, ప్రభువా నేను పాపాత్ముడను. ఎప్పుడైతే తన యొక్క జీవితంలో అట్లాంటి వెలిగింపు వచ్చిందో ఆ వెలిగింపుని బట్టి ఆయన ఆ మాట చెప్పగలుగుతూ వచ్చినాడు. ఇంతకాలం నీవు ఆ మాట చెప్పకపోతే ఈరోజు చెప్పడానికి సిద్ధపడు. ఈరోజు చెప్పాలని ఈ దినాన్ని నీ కొరకు ఏర్పాటు చేసి వచ్చినారు. ఈ దినము నీకు ఎట్లా ఉండాలంటే అది సంతోషము, ఆనందాన్ని ఇచ్చేటటువంటి దినంగా ఉండాలి. నీ పాపం అంతా కూడా క్షమాపణ కలిగి పరిశుద్ధమైనటువంటి ఆనంద హృదయంతో ఆ గడపను దాటిపోవాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. ఇష్టపడతావా? పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడతావా? పాపాన్ని పరిహరించుకోవడానికి ఇష్టపడతావా? ఇప్పుడే చెప్పు, ప్రభువా నేను పాపిని. నేను ఆల్రెడీ 30 సంవత్సరాల క్రితమే మంచిగా సువార్త విన్నాను, రక్షణ పొందినాను, నా పాపములన్నీ కూడా కడగబడినటువంటి ఆ పశ్చాత్తాపం, ఆ నిశ్చయిత నాకు ఉంది, మంచిదే. కానీ విడిచిపెట్టినటువంటి పాపం ఉంది అనేటువంటిది జ్ఞాపకం చేసుకో. ఆ పాపానికి ఈరోజు ప్రాయశ్చిత్తము కావాలా? నీవు కూడా ప్రభు దగ్గరగా. కాబట్టి ఒక్కసారి తల వంచండి, ఒకసారి పరీక్షించుకోండి. మీరు ఎవరైనా సరే విడిచిపెట్టినటువంటి పాపము ఇంకా మీలో ఉంటే
ఇంతవరకు దేవుని యొక్క రక్షణను రుచి చూడకుండా ఉంటే, ఏదో వస్తున్నావు పోతున్నావు, లేదంటే తల్లిదండ్రులు బట్టి వస్తున్నాం, ఉద్యోగాన్ని బట్టి వస్తున్నాం, వ్యాపారాన్ని బట్టి వస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో వస్తున్నాం, అవన్నీ కాదు. ఈ జీవితంలో ఏదైనప్పటికీ నీకు రక్షణ యొక్క నిశ్చయత లేకపోతే ఆ నిశ్చయత చేసుకోవడానికి నువ్వు సిద్ధపడు. విడిచిపెట్టకపోతున్నటువంటి పాపము కొన్ని సంవత్సరాలుగా నిన్ను వెంటాడుతూ ఉంటే ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి, అది ఏదైనా నేను జ్ఞాపకం చేస్తుంటే ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడు, తీర్మానం చేసుకో. ఒక నిమిషము మౌనంగా నిన్ను పరీక్షించుకో. ప్రభు నిన్ను సంధిస్తుండగా, నీ హృదయాన్ని తాకుతుండగా, నీ హృదయాన్ని ప్రేరేపిస్తుండగా, ఇది నాకు కాదు అని చెప్పవద్దు. ఇది నీ కొరకే, ఇది నీ కొరకే ఆయన ఏర్పాటు చేసినటువంటి దినం. ఈ దినము నువ్వు ఒక చిన్న నిశ్చయత కలిగి ఉండాలని, ఈ దినము నీ పాపానికి క్షమాపణ నిశ్చయత రావాలని కోరుకుంటున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారము నీ జీవితము శుభముగా ఉండాలని, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలని, పాపానికి నీకు ఎన్నడూ జోరు ఉండకూడదని, పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడూ సహవాసం కలిగి ఉండాలని కోరి ఆయన ఇష్టపడి ఆయన తగ్గించుకొని రిక్తుడిగా చేయబడి నీ కొరకు కలువరి శిలువలో చేతులు చాపుతూ ఉంటుండగా నాకు కాదు అని చెప్పగలుగుతావా? ఇప్పుడు వద్దు అని చెప్పగలుగుతావా? ఒక్కసారి పరీక్షించుకోండి. నీ జీవితంలో ఎవరైనా సరే విడిచిపెట్టుకోనటువంటి పాపంతో నీకు ఇబ్బంది పడతా ఉంటే ఈ దినమే ఒప్పుదలకరా. ప్రభువుని అడుగు. ప్రభు రక్తంతో కడవడలాగా ప్రార్థన చేస్తూ తద్వారా నీ జీవితంలో గొప్ప మార్పును ఈ దినమే చూడగలుగుతా వస్తాం. ఈ మందిరం విడిచిపెట్టినటువంటి సమయం నుంచి నీ జీవితం ఒక కృతగా మార్చబడతా వస్తుంది, ఒక కృత వ్యక్తిగా మార్చబడతా వస్తాం. ఒకసారి గమనించు. ఈనాడు ఈ క్షణమే నీ పాపాన్ని ఒప్పుకో చేసుకోవడానికి ఇష్టపడు. చిన్న ప్రార్థన మనసులో చేస్తూ పాప క్షమాపణ అడుగు. దేవుడు నీకు ఈ దినము ఒక శ్రేష్టమైన బహుమానంగా ఈవిగా ఈ దినాన్ని ఇస్తాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము. ఈ దినము దీని మీద నీవు ఉత్సాహించి సంతోషించాలని కోరుతా వస్తున్నాడు. విచారణతోటి ఏదోలే ఎప్పటిలాగే అన్నట్టుగా కాకుండా ఉత్సాహంతో సంతోషంతో తిరిగి వెళ్ళాలని దేవుడు కోరుతా వస్తున్నాడు. కాబట్టి మౌనంగా ప్రార్థించు. మౌనంగా నీ పాపములకు కడిగి పవిత్రపరచుకోండి. ఒక నిమిషం అలాగ పరీక్షించుకోండి. ఈ సమయంలో ఎవరైనా అట్లాగో బహిరంగంగా తీర్మానం చేయాలని కోరితే దయచేసి మీ యొక్క కుడి హస్తాన్ని మీ తలకంటే పైకి అయితే చూపించండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి ఎవరైనా బహిరంగంగా ఒప్పుకోవాలని కోరితే, బహిరంగంగా పాప క్షమాపణ కోరుకుంటే, బహిరంగంగా మీ యొక్క జీవితంలో తీసివేయనటువంటి పాపము దాన్ని ఒప్పుకోవాలని కోరి ఇష్టపడితే బహిరంగంగా మీకు చేతిన హస్తాన్ని పైకి చూపించడం ద్వారా నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండవచ్చు. సోదర, ప్రభుని దీవించిన గాక. నువ్వు చేసినటువంటి తీర్మానం అది నిశ్చత్వంలో స్థిరపరచబడ్డ గాక. ఆ రీతిగా ఈనాడు నువ్వు చేసినటువంటి తీర్మానంతో దేవుడు ఈ క్షణం నుంచి నీ హృదయంలో ఆయన నివాసం చేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినం నుంచి నువ్వు ఆ యొక్క లోకంతో ఎలాంటి సంబంధం లేదు, కానీ దేవుడే నీలో నివాసం ఉండి నీ పాపానికి క్షమాపణ పరిశుద్ధతను అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఇంకెవరైనా ఒప్పుకొని తీసివేయనటువంటి పాపం ఉంటే సోదరి
దేవుడిని దీవిస్తుందా. నువ్వు చేసినటువంటి ఆ యొక్క నిర్ణయం చొప్పున దేవుడిని దీవిస్తుందా. సోదర ప్రభుని దీవిస్తుందా. కాబట్టి నువ్వు చేసినటువంటి తీర్మానాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి పాప క్షమాపణ బట్టి ఆయన నీకు మేలు చేయను కాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మా ఎదురుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండవ వర్తమానంలో రకరకాలైనటువంటి బలులు, అర్పణలు, పాపాన్ని బట్టి మనుషులను బట్టి ఇచ్చేటటువంటి బలులు ఇవి మాకు సంపూర్ణమైనటువంటి స్థితిని కలిగించేయట్లేదు. మనుషునికి ఏమాత్రం కూడా తృప్తిని తీసుకుని రావట్లేదు. మనుషుని యొక్క జీవితంలో ఎట్లాంటి ఆ యొక్క ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఏటేటా అవి జ్ఞాపకం వస్తున్నాయటువంటి సంగతిని బయటపరుస్తూ వచ్చినందుకే నేను సూచిస్తున్నాను. ప్రభా, ఈ రీతిగా మీ కుమారుడు మీ కుమారుడు మా యొక్క రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రక్తమాంసములతో పాలిభాగుడుగా చేయబడి ఈ లోకంలో ఉద్భవించబడి కనికర్భమున పుట్టి 33 సంవత్సరాలు ఈ లోకంలో పాపం లేనటువంటి వ్యక్తిగా చేయబడి ఆ రీతిగా సమయము సంపూర్ణము చేయబడినప్పుడు ఆ యొక్క కలవరి శిలువకు 3 మేకుల మీద ఎలాడబడడానికి ఇష్టపడి తను అప్పగించుకున్న ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కారం ఒక్కసారే బలి అర్పించడం ద్వారా ఇంకా పాపం లేనట్టు కూడా జ్ఞాపకం చేసుకోనకుండా ఇచ్చిన ఆజ్ఞను బట్టి స్థితిస్తున్నాం. అయితే మాలో కొన్ని మరి మేము ఆ రీతిగా రక్షించబడినప్పటికీ ఇంతకాలమైనప్పటికీ తీసివేయనటువంటి పాపం మమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఓ ప్రభువా, దాని విషయమై మేము తీర్మానం చేస్తున్నాం. దాని విషయమై మీ పార్సల్కి వస్తున్నాం. దాని విషయమై మీరు చేసినటువంటి బలియాగాన్ని మరొక మార్పు కోరుకుంటూ ఆ రక్త ప్రోక్షణకి మేము వస్తుంటుండగా దయతో మమ్మల్ని క్షమించము, సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభావ ప్రత్యేకంగా ఎవరైతే చేతి చూపించినారో వారు దేని కొరకే తీర్మానం చేస్తుంటున్నారు. వారిలో తీసివేయబడినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని ఎరిగినటువంటి దేవుడు, మేము చూడలేదు కానీ నువ్వు చూచేటటువంటి దేవుడు. ఓ ప్రభా, పాపం నుండి వారికి శాశ్వతమైన పరిష్కారం విడుదల ఈనాడు ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిలో ఆ కలవరి శిలువ ద్వారా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైతే రక్షణ కొరకు తీర్మానం చేసుకొని ఇంతవరకు రక్షణ లేక వారు వచ్చిపోతూ ఈనాడు ఈ సమయంలో ఇలాంటి రక్షణ కావాలని కోరి ఇష్టపడి వారైతే చేతినెత్తినారు, ఇంకా ఎవరైతే చేయకుండా లోపల మనసులో ప్రార్థించుకుంటూ వచ్చినారో అటువంటి వారిని కూడా దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేసినటువంటి ప్రార్థన అంగీకరించము, పాపానికి క్షమాపణ, వారి యొక్క పాపంతో రక్తంతో కడిగి పవిత్రపరిచి ఈ శుక్రవారం వారి జీవితంలో నిజమైనటువంటి శుక్రవారం శుభముగా ఆరంభించడానికి సహాయం చేయడానికి పనివచ్చు. వారికి పాప క్షమాపణ కలిగిందనేటువంటి నిశ్చయత వారి యొక్క జీవితాలకు అనుభవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా ప్రభావ చేయవచ్చినటువంటి ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటారండి. ఎవరు ఎట్లాంటి బలహీనతలు ఇబ్బందులు ఉంటూ వస్తున్నారో ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ కలవరి శిలువ యొక్క ఈ యొక్క వర్తమానమేమి కానీ ఆ కలవరి శిలువ యొక్క దృశ్యమేమి కానీ ప్రభు ఈ కలవరి శిలువలో సాగించినటువంటి బలి మా అందరి జీవితాల్లో ఈనాడు కార్యం చేయనట్టుగా సహాయం చేయాలి. మాలో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా తీసివేయబడి తొలగించబడి మేము మరలా పరిశుద్ధంగా నీతిమంతులుగా రక్తంతో కడగబడినటువంటి వారంగా సంఘముగా సహవాసంలో నిలిచి ఉండి పరిశుద్ధిలో కొనసాగడానికి సహాయం చేయండి. ఇంతవరకు ఈ బిడ్డలైనటువంటి వారు ఓపిక కూర్చోడానికి మీరు ఇచ్చిన ఆదిత్యం బట్టి కూడా మమ్మల్ని శుద్ధిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాను. ఏ రీతిగా మమ్మల్ని అందరినీ ఎవరైనా ప్రార్థన మందిరం ఎక్కడున్నటువంటి సేవకులు, పరిశుద్ధ విశ్వాసులు అయినటువంటి వారు, మందిరానికి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు అందరి పేరు నాకు జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రతి ఒక్కరిని పాపములు కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి మీరందరినీ ప్రభావ దీవించి ఆశ్రయించి మీ దయగల హస్తాలకు ప్రభావ మీకే అప్పచెప్తుంటుండగా వారిని కనికరించు. వారు భౌతికంగా చేసినటువంటి ఉద్యోగం, వ్యాపారములు, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దీవించి ఆశ్రయించు, కనికరించు. చిన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాము. చదువుకునేటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాము. ఉద్యోగాలు చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నం ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాము. వివాహ ప్రయత్నం చేసినటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాము. ఇంకెవరైనా ఇంకా ప్రత్యేకమైన అవసరాలు హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాము. ఏ రీతిగా సమస్తమైనటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాము. ప్రతి ఒక్క అవసరాలు తీర్చి వారిని దీవించి ఆశ్రయించి ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినము
మేమందరం కూడా దీన్ని బట్టి స్తుతించి ఆరాధించి సంతోషించి గంతులు వేయనట్టుగా సహాయం చేయండి. ఇంతవరకు మాకు తోడైంది, చివరి వరకు కూడా నడిపించి అనేకులను తీర్మానంలోనికి తీసుకురావడానికి మీరు వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన దానాన్ని బట్టి మరి ఒకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమలు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. Amen.